సాహిత్యాభిమానులందరికీ కూడా నమస్కారం అండి. మహాకవి గురజాడ అప్పారావు గారి వర్ధంతి సందర్భంగా మనం ఈ రకంగా సాహిత్యపరమైన కవితాపరమైన సంభాషణ కొనసాగించడం చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి సందర్భం కూడాను. మిత్రులారా, నా జీవితం, సాహిత్యం వీటి గురించి నా అనుభవాలని, అలాగే నా జీవితంలోనూ సాహిత్యంలో వచ్చిన పరిణామాలని మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది. ప్రధానంగా ప్రతి సాహిత్యంలో కూడాను, ఆధునిక తెలుగు సాహిత్యంలో కూడా ఒక కవి తన యువావస్థలో ఒక జీవితానుభవాలు వాటి వరవడి మొదలు కాకముందు ప్రతి కవి కూడాను యువకుడిగా ఈ దేశంలో తాను ఎక్కడున్నాను, తన భవిష్యత్తు ఏమిటి అనే ఆలోచనలు పడతాడు. అందువల్ల మన భారతీయ వ్యవస్థలోని ఉండే అనేక వైరుధ్యాల మధ్య కులం, మతం, అవ్యవస్థ, అసమానత, అనేక రకాల ఉండే సంక్లిష్టమైన ఈ భారతదేశీయ వ్యవస్థలో నేను పుట్టాను, మీరు పుట్టినారు, ఆ రకంగా ఈ వ్యవస్థలో 1938 అంటే మా తెలంగాణలో నిజాం బాదుషా కాలం నాటి వ్యవస్థలో పుట్టినవాడిని నేను. ఆ తర్వాత క్రమంగా హైదరాబాద్ పట్టణానికి వచ్చిన తర్వాత మా పూర్వకాలంలో తెలంగాణలో మామూలుగా మహానగరం అనకుండా పట్నం అనేవాళ్ళం. గ్రామ ప్రాంతాలు వచ్చేవాళ్ళంతా కూడా పట్నం అనేవాళ్ళం. పట్నం వచ్చాడంటే ఒక మహానగరానికి వచ్చాడు లెక్క. ఆ పట్టణంలో ఉన్నప్పుడు క్రమంగా జీవితంలో అనేక దశలు దాటుతూ ఉన్న సందర్భంలో సహజంగానే ఒక కవిగా పరిణామం చెందాలంటే, ఒక యువ కవిగా ముఖ్యంగాను అతను ప్రాథమిక అవస్థలో తప్పనిసరిగా ఒక ఏకాకిగానే ఉంటాడు. ఆ ఏకాకి నుంచి, అంటే వ్యక్తిలోంచి సమిష్టిలోకి ప్రయాణం చేసే ఒక ప్రాసెస్ ఉంది. ఈ పరిణామ దశ ఉందే ప్రతి ఒక్క కవి కూడాను తన జీవితంలో అనుభవిస్తాడు. అలా నేను కూడా దిగంబర కవుల 3 సంపుటాలు వెలువరించే ముందు మొదటి సంపుటంలో ముఖ్యంగా ఈ కవితను మీరు పేర్కొన్నారు కూడాను. ఆ కవిత నేను నా దేశంలో పరాయి వాడిని అనేది. అదేంటి, నా దేశంలో నేను ఏకాకిని, నేను నా దేశానికి పరాయి వాడిని, జ్వలిస్తున్న ఏకాకిని, స్నేహం ఇవ్వని దేశంలో స్నేహం లేని ప్రతివాడు ఒక ద్వీపం. ఒక వ్యక్తిగా దిశాహీనం, భవిష్యత్తు ఏమిటో తెలియని ఒక పౌరుడిగా స్నేహం ఇవ్వని చోట ఆ వ్యక్తి ఒక ద్వీపంగా మిగిలిపోతాడు. పరాయీకరణ పెరుగుతుంది, ఎలినేషన్ పెరుగుతుంది. అక్కడ తాను సమిష్టిలోకి భాగం కావడానికి, తన దారి వెతుక్కోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో క్రమంగా అనేక ఆటుపోటులు, అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూనే క్రమంగా ఒంటరితనము, ఏకాకితనం అనేది జీవితానికి పరిష్కారం కాదు. అది సమిష్టి ఉద్యమాల్లోకి లీనమైనప్పుడు ఒక పరిష్కారం లభించగలదనే అనుభవం వస్తుంది. ఒక గుణపాఠం నేర్చుకోగలుగుతాడు కవి. ఆ క్రమ పరిణామాల్లో నేను కూడాను ఒంటరితనం, ఈ పరాయీకరణ నుంచి అలాగా పరిణామం చెందుతూ ఆ తర్వాత క్రమంగా సమిష్టిలోకి రాగలిగాను. అందుకే ఆ తర్వాత వచ్చిన కవిత్వంలో నేను అంటాను, మామూలుగా విశ్వగీతమై అంటే ఏంటి, మనిషి తన వ్యక్తి నుంచి, పరాయీకరణ నుంచి పరిణామం చెందుతూ అనేక దశలు దాటిన తర్వాత తాను పుట్టిన ఊరు, పెరిగిన పట్టణం, జీవిస్తున్న దేశం, ఈ అనేక అంతరంతరాలు, వైరుధ్యాల మధ్య జీవిస్తూ కవిగా తాను విశ్వజనీనమవుతాడు, యూనివర్సలైజ్ అవుతాడు. అలా విశ్వజనీనత కానప్పుడు, కవి విశ్వజనీనం కానప్పుడు
కేవలం తన ఉండే ఒక ఊరికో పట్టణానికో లేక దేశానికో పరిమితమైపోయి అక్కడే తనలాడుతూ కూర్చుంటే వెతుకులాట కాకుండా ప్రపంచంలో ఉండే అనేక భాషలు అనేక సోదరులు వీటిని అర్థం చేసుకున్న తర్వాత ఒక విశ్వజనీని యూనివర్సాలిటీ. అందువల్ల నేను నా సాహిత్య ప్రయాణంలో అనేక రకాల అనుభవాలు పొందుతూ ఆ తర్వాత వచ్చిన విశ్వగీతం అనేది అరమోడుగానే అనంతరదశి యాత్రలో వాయువై విశ్వగీతమై నా అస్తిత్వమంతా విస్తరించగానే రాగద్వేషాలకు అతీతంగా పంచభూతాల విలయతాండవంలో విశ్వాంతరాల క్రాంతి విశ్వనరుడి వారసుల చిరునామా కోసం నుంచి ఒక నిరంతర శ్వాసల వర్షించే స్నేహ జలధిల భూమిపుత్రుల సాహసంలో లీనం కాగానే ఎటు చూసిన నేలంతా విశ్వనరుల వారసులే. ఎటు చూసిన నేలంతా విశ్వనరుల వారసులే. భూమిపుత్రుల సాహసంలో లీనం కాగానే ఎటు చూసిన నేలంతా విశ్వనరుల వారసులే. నా బాల్యము ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా అంటున్నారు. అంతకు పూర్వం నల్గొండ జిల్లా చాలా పెద్ద జిల్లా. ఉన్న తెలంగాణలో అన్ని జిల్లాలు చాలా పెద్ద జిల్లా. అప్పట్లో ఒకటే జిల్లా ఉంటే ఇప్పుడు 3 జిల్లాలుగా మారింది అనుకోండి. సో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉండే వీరవల్లి అనే ప్రాంతంలో అనే గ్రామంలో నేను ఒక కాపు వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తర్వాత ఆనాడు ఆ గ్రామీణ వ్యవస్థలో ముఖ్యంగాను చాలా వెనుకబడి ప్రాంతాలు, అనావృష్టి ప్రాంతాలు కాబట్టి వ్యవసాయం చక్కగా కుదరక అందులో నా బాల్యంలో నేను 1 సంవత్సరం పిల్లవాడు ఉండగానే మా నాన్నగారు చనిపోవడం. అప్పుడు వ్యవసాయాన్ని, ముఖ్యంగా మా మేనమావ గారి వ్యవసాయాన్ని రక్షించడానికి, కాపాడడానికి మా అమ్మగారు నన్ను తీసుకుని హైదరాబాద్ పట్టణానికి వచ్చేసి ఇక్కడ తన జీవితాన్ని ఒక శ్రమజీవిగా ప్రారంభించింది. ఆమె ఆ క్రమంలో ఇక్కడ వజీర్ సుల్తాన్ టొబాకో ఫ్యాక్టరీ, అంటే చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ అంటారు ఇక్కడ. చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీలో ఆమె జీవితం అంతా కూడాను ఒక శ్రమజీవిగా తన కష్టాన్ని, తన సుఖాన్ని మొత్తం కూడా నా కోసం దారిపోసింది ఆవిడ. తాను నా పోషణ, నా విద్యాభ్యాసము, నా భవిష్యత్తే ఆమెకి జీవిత లక్ష్యంగా ఉండేది. అందువల్ల నా జీవితానికి చాలా ముఖ్యమైన ఆధారం, జీవితానికి ఆధారం నా ప్రాణం లాంటి మా అమ్మ తన సర్వస్వం ధారపోసిన తర్వాత నేను నా జీవితంలో చదువుకున్నా, ఆ తర్వాత సాహిత్యాలకు వచ్చిన అవన్నీ కూడాను ఆమె శ్రమ ఫలితమని భావిస్తున్నాను. హైదరాబాద్ పట్టణానికి వచ్చిన తర్వాత క్రమంగా నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకునేప్పుడు మాకు ప్రత్యేకత ఉండేది. అప్పుడు ఏమిటంటే నేను ఉర్దూ, తెలుగు ఈ 2 కూడా సమాంతరంగా ఉండే మాధ్యమాలు కాబట్టి ఉర్దూ అటు విద్యార్థులతోనూ ఇటు తెలుగు విద్యార్థులు, వీటి మధ్య హిందీ నేర్చుకున్న తర్వాత ముఖ్యంగా సాయంత్రం పూట నిశుల్క్ హిందీ విద్యాలయ అని హైదరాబాద్ హిందీ ప్రచార సభ నిర్వహించే ఉచిత క్లాసుల్లో హిందీ నేర్చుకొని ఉన్నత పాఠశాలలో నేను 8, 9 చదువుతున్న కాలంలోనే సాయంత్రం పూట ఆ ఉచిత హిందీ విద్యాలయంలో పాఠాలు నేర్చుకొని ఆనాటి విశారద, భూషణ్ ఈ పరీక్షలు పాస్ అయిపోయాను. ఆ రకంగా హిందీ సాహిత్యంతో ఒక పరిచయం ఏర్పడింది. ఆనాటి నుంచి హిందీ సాహిత్యంలో ప్రవేశం, దాంతోపాటుగా ఆ హిందీ సాహిత్యంలో ఉండే ఒక ఉత్తరాది నుంచి ముఖ్యంగాను
అది ఒక స్ఫూర్తినిచ్చింది నాకు, ఒక మరో దిశను కూడా చూపించింది చెప్పాలంటే. ఆ తర్వాత అదే కాలంలో హిందీ సాహిత్యం ప్రేరణ, తర్వాత వాడు చదువుతున్న కాలంలోనే 9-10-1956 అనుకుంటారు, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన మాకుండే ఆనాటి ఉండే ముఖ్యమైన తెలంగాణ పత్రిక గోల్కొండ పత్రిక, సురవరం ప్రతాప్ రెడ్డి గారు స్థాపించినటువంటి పత్రిక. ఆ పత్రికకి ఆ తర్వాత నరోత్తమ్ రెడ్డి గారు ఎడిటర్గా ఉన్నారు. ఆ పత్రికలో అప్పటికే కె యాదవ్ రెడ్డిగా నేను కవితలు మొదలుపెట్టాను అప్పటికి. అయితే మొదటిసారిగా ఒక ఫుల్ పేజ్ కె యాదవ్ రెడ్డి పేరుతో ఫుల్ పేజ్గా ప్రచురించడం 56 నుంచి ప్రారంభం. అలాగా ఇంకా ఆ తర్వాత నా సాహిత్య ప్రయాణంలో గోల్కొండ పత్రిక చాలా ముఖ్యమైన పాత్ర వహించింది. ఆ పత్రికలో ఉండే ఓకే, వినబడుతుందండి? ఓకే, వినిపిస్తుంది సార్. వినబడుతుందా? వినిపిస్తుంది సార్. ఆ పత్రికలో 1959, 60 దాదాపుగా ఆ పత్రిక మూసే కాలం వరకు కూడా నా రచనలు చాలా వచ్చాయి. ఉదాహరణకి రష్యన్ సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ పొందిన పాస్తర్నాక్ కవిత్వాన్ని అనువదిస్తే గోల్కొండ పత్రిక ప్రచురించింది అప్పట్లో. అలాగే కోపోద్రిక్త యువతరం అనే దాని ప్రేరణ కొంత ఉంది. కోపోద్రిక్త యువతరం అనే పేరుతో కొన్ని వ్యాసాలు, కవిత్వం ప్రచురించినప్పుడు ముఖ్యంగా దిగంబర కవిత్వానికి పూర్వరంగం ఇదంతా కూడా. ఇది 1962, 63 మధ్య కాలంలో వచ్చిన కోపోద్రిక్త యువతరం. ఈ శీర్షికన కొన్ని వ్యాసాలు, కవిత్వం ఇవన్నీ గోల్కొండ పత్రికలో వచ్చాయి. ఆ రకంగా దిగంబర కవిత్వంలో ఉండే కోపానికి, ధర్మాగ్రహానికి బీజం అక్కడే పడింది అన్నమాట. ఇక ఆ కాలంలోనే ఒక యువ కవిగా చెప్పాను మీకు, ఒక ఏకాకితనం నుంచి క్రమంగా జీవితంలో కొన్ని అనుబంధాలు, సంబంధాలు ఏర్పడినప్పుడు మనిషి పరిణామం చెందుతూ ఉంటాడు. ఆ రకంగా నాకు పరిచయమైన అమ్మాయితో ప్రేమానురాగాలు మొదలైన తర్వాత ఆ ప్రేమ అనేది ఒక అనుబంధంగా మారుతూ వచ్చిన దశ. సహజంగానే యవ్వనంలో ఉండే కాలంలో 19 దాటి 20-25 దశలో నేను రచన చేస్తున్న కాలంలోనే ఈ ప్రేమ వ్యవహారంలో సహజంగానే ఒక రొమాంటిసిజం, భావుకత, కాల్పనికత ఇవన్నీ జీవితంలో భాగం అవుతాయి. చాలా సహజమైనవి కూడా అవి. ఆ కాలంలో కృష్ణశాస్త్రి గారు, చలం, శ్రీశ్రీ తర్వాత చదవడం మొదటి అనుకోండి నేను. కాబట్టి ఒక భావుకత, ప్రేమ, అనురాగాలు ఇవన్నీ కూడాను చుట్టుముట్టిన తర్వాత అవి క్రమంగా డామినేట్ చేస్తాయి మనిషిని. ఒక దశ అది, ఆ యవ్వన దశ. కాబట్టి నా ప్రేమ వ్యవహారంలో అప్పట్లో బాగా నన్ను ఆకర్షించింది ఎంకిపాటలు. కారణం ఏంటంటే ప్రేమించిన తర్వాత ఎంకిపాటలు పాడడం, తర్వాత అప్పట్లో నేను బాగా పాడేవాడిని కూడా. తర్వాత కవితా పఠంలోకి వచ్చేసి అనుకోండి, బాగా పాడేవాడిని. అయితే ఆ పాటలు ఇవన్నీ తర్వాత నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అది కులాంతర వివాహం. అయితే ఆ వివాహం కూడా ఆర్య సమాజ పద్ధతిలో వివాహం రహస్యంగా జరిగిన వివాహం అది. మా వివాహానికి పెళ్లి పెద్ద మా జ్వాలాముఖి వీళ్ళంతా కూడా. సో అదొక పరిణామం జీవితంలో. ఆ కాలంలో రాసిన ప్రేమ కవిత్వం వరల్డంతా ఉందనుకోండి. అవి తర్వాత చెదురుమదురుగా పబ్లిష్ చేస్తూ వచ్చాను. తర్వాత ఇక సాహిత్యపరంగా సరే, జీవితం గురించి నా గురించి ఇందాక మిత్రులు చెప్పారు కాబట్టి నేను ఆ వివరాలకు వెళ్ళను. సరే, కెరీర్ దృష్ట్యా నేను ఎక్కడి నుండి ఎక్కడికి చేరాను అనేది వారు ఇందాకే చెప్పారు. ముఖ్యంగాను
ఆ, ఒకే విషయం ప్రత్యేకంగా చెప్పాలి ఇక్కడ. జీవితంలో సరే కవిగా రచయితగా తాను తన సమాజాన్ని అర్థం చేసుకుని ఈ వ్యవస్థ మార్పు కోసం ప్రయత్నం చేయాలని కృషిలో సహజంగానే ప్రతి కవి రచయిత, ముఖ్యంగా మాలాంటి వాళ్ళం, ఒక లోయర్ మిడిల్ క్లాస్ చెప్పాలి అంటే అవి ఊహించండి. శ్రామికురాలైన ఒక అమ్మ జీతం పైన ఆధారపడి బతుకుతూ ఉండే వ్యక్తి, అలాగే జ్వాలాముఖి లాంటి బ్రాహ్మణ కుటుంబంలో వచ్చి పేదరికం నుంచి వచ్చిన వాళ్ళము, మేమంతా కూడా ఆర్థికపరమైన ఇబ్బందుల మధ్య జీవితాన్ని వెతుక్కుంటూ అవసరాలు తీర్చుకోవడం నానా ఇబ్బందులు పడుతూ, పైగా నేను జ్వాల, మీరు ఆశ్చర్యపడతారు, మా ఉద్యోగాలకి సైకిళ్ళ పైన ప్రయాణం చేసేవాడు. రోజుకి ఉదాహరణకి ఇప్పుడు చూడండి, ఆయన సీతారాంబాగ్ నుంచి మార్కెట్లో ఉండే ఆర్మీ అండ్ స్కూల్ ఏఓసి సెంటర్కి వెళ్ళాలన్నా, నేను విద్యానగర్ రోజుకి కనీసం ఒక 30-40 కిలోమీటర్లు అటు ఇటుగా ప్రయాణం చేసేవాడు. ఇది జీవితంలో ఒక భాగం, సంఘర్షణ. ఆ సంఘర్షణలో మేమంతా కూడాను ముఖ్యంగా ఉద్యోగాలు వెతుక్కునే క్రమంలో, ముఖ్యంగాను 1960 తర్వాత కాలేజీ చదవాలి అంటేను ఉద్యోగం చేయాలి. కాబట్టి ప్రత్యేక డే కాలేజ్కి వెళ్ళి చదువుకుంటూ కుటుంబాలను సాకడం చాలా కష్టం. కాబట్టి సహజంగానే మేము ఆర్మీ అండ్ స్కోర్లో సివిలియన్ స్కూల్ మాస్టర్స్గా 60 నుండి 64 వరకు ఉద్యోగం చేశాము. అక్కడ ఉండే ఆర్మీ రిక్రూట్స్కి చదువు చెప్పేవాళ్ళం. ఆర్మీ రిక్రూట్స్, నార్త్ ఇండియా ఎక్కువగా వచ్చిన ఆర్మీ రిక్రూట్స్ అందరికీ కూడాను ఇంగ్లీషు, అటు జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ బోధించేవాళ్ళం. అది మార్నింగ్ 8 to 1 o'clock, ఉదయం 8-1 గంట వరకు ఆ ఉద్యోగం చేస్తూ మన సైకిల్ వేసుకొని వెళ్ళి ఇంటికి వచ్చి సాయంత్రం మళ్ళీ 6 నుండి 9:30 వరకు కూడాను ఈవినింగ్ కాలేజ్ చదువు. నిజాం కాలేజ్ డే టైం, హైదరాబాద్ ఈవినింగ్ కాలేజ్ అనేవారు, సాయం కళాశాల. ఆ రోజుల్లో ముఖ్యంగా 60 దశకంలో ఈ సాయం కళాశాల అనేక మందికి రచయితలకి ఆశ్రయం కలిగించింది. అంటే తాము డిగ్రీ కోర్స్ చేసుకోవడానికి అవకాశం కలిగించింది. ఆ రకంగా ఉద్యోగాలు చేసుకుంటూ డిగ్రీ కోర్స్ చేసుకునే అవకాశం కలిగించింది. 60 నుండి 63 మధ్య నేను, జ్వాల, మా నగ్నముని, మేమంతా కూడా యాదవ్ రెడ్డి, కేశవరావు, ఏవి రాఘవాచారి, ఈ పేర్లతో కదా. కాబట్టి సహజంగానే అంటే ఏమిటి ప్రత్యేకంగా చెప్పిన అంశం ఏంటంటేను, జీవిత సంఘర్షణ అంటే మనుగడ కోసం కాను, కేవలం సాహిత్యం పుస్తకాలు అన్నం పెట్టవు కదా. అయితే సంఘర్షణలోంచి సాహిత్యం పుడుతుంది, అందులోంచి ప్రేరణ కలుగుతుంది సహజంగానే. అందువల్ల ఆ 4 సంవత్సరాల పాటు 3 సంవత్సరాల పాటు సైకిల్ తొక్కుతూ ఉద్యోగం, సాయంత్రం పూట మళ్ళీ చదువు, అలాగా పియూసి, బిఏ, ఇవన్నీ. బిఏలో ముఖ్యంగాను మాకు బాగా ఈవినింగ్ కాలేజ్ అయినప్పటికీ కూడాను డే కాలేజ్కి ఉండే ఈవినింగ్ కాలేజ్కి ఉండే ఒక మెచ్యూరిటీ, గొప్పతనం ఏమిటంటే, మాకు ఉద్యోగస్తులం కాబట్టి అందరూ కూడాను బాగా పేరున్న ప్రొఫెసర్స్ చదువు చెప్పేవాళ్ళు. పైగా చాలా ఫీజు లేకుండా చాలా తక్కువ ఖర్చు చదువుకున్నాం చెప్పాలంటే. ఆశ్చర్యపడతారు మీరు, ఇప్పటిలాగా కాదు. ఫిలాసఫీ, ఇంగ్లీష్ లిటరేచర్, పొలిటికల్ సైన్స్, ఈ కాంబినేషన్ చూడండి మీరు. నాకు, జ్వాలకి, మా అందరికి కూడా ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంగ్లీష్ లిటరేచర్, ఈ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయే, ఇవి ఆ రకంగా తాత్వికత, రాజకీయ పరిజ్ఞానము, సాహిత్యమైన అవగాహన, ఈ మూడింటి యొక్క సమావేశం ఉంటే ఇది జీవితానికి ఒక మోసం కలిగింది. అంటే కాలేజ్ చదువు, ఈవినింగ్ కాలేజీలో ఇవి ఒక ఊపులు ఇచ్చేది. అలా జీవితంలో ఒక ఘట్టం అది, ఒక దశ అది. అక్కడ తర్వాత ఈ ఏఓసి సెంటర్లో మా అందరికి కూడా ఏంటి, జ్వాలాముఖి, నేను, మిత్వంతో కూడాను 4 ఏళ్ళ తర్వాత మిలిటరీ వాళ్ళు ఏం చేశారంటేను, మా ఉద్యోగాల్ని లేదా డిస్మిస్ చేయకుండా మీకు ఒక ప్రత్యామ్నాయ ఉద్యోగం ఇస్తాము, ఆల్టర్నేటివ్ ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి మాకేం చేశారు, మమ్మల్ని ఆయా ముఖ్యంగాను
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెంటర్లోకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెంటర్స్లోకి మమ్మల్ని అందరినీ కూడాను జూనియర్ క్లర్క్గా మమ్మల్ని బదిలీ చేసి పడేశారు. నేను మద్రాసులో ఉండే తాంబరం ఎయిర్ ఫోర్స్లో, చాలా జాలహల్లి ఎయిర్ ఫోర్స్లో ఈ రకంగా ఆయా ప్రాంతాల్లోకి తీసుకుపడ్డాం. అయితే తప్పనిసరి ఉద్యోగం చేయాలి, కుటుంబాలు సాకాలి అప్పటికి, ఇవన్నీ కాబట్టి తప్పనిసరి వెళ్ళాము అక్కడికి. కానీ నేను కానీ జ్వాల కానీ ఆయన కన్నడ ప్రాంతంలో, నేను ఇటు తమిళ ప్రాంతంలో 2-3 ఏళ్ళ కంటే కూడా ఎక్కువ ఉండలేకపోయాం. కారణం ఏమిటంటే క్లరికల్ జాబ్ అనేది మా ప్రవృత్తికి సరైంది కాదు. కాబట్టి ఆ క్లరికల్ జాబ్ని నానా తంటాలు పడ్డాం అనుకోండి ఆ ఉద్యోగ కాలంలో. అప్పుడే నేను మద్రాసులో ఉండగా 1964 అనుకుంటాను, ఒక 4 రోజుల పాటు నా అనుభవంలోంచి వచ్చిన కవిత ఒకటి. 4 రోజుల పాటు ఒక సైక్లోనిక్ ఎఫెక్ట్, మహానగరంలో సుడిగుండం అనే 3 రోజులు 4 ఎక్కడ కదలకుండా విపరీతమైన వర్షాల మధ్య గదికే పరిమితం అయి ఉన్న రోజుల్లో మహానగరంలో వాయుగుండంలో మహానగరం అనే ఒక దీగ కవిత రాశాను నేను. ఆ కవిత ప్రచురిత కాకుండా ఆనాటి ఆకాశవాణిలో కూడా ప్రసారం అయ్యింది. ఇది ప్రధాన చెప్పడం కారణం ఏంటంటే కవి అన్నవాడు జీవితంలో లీనమైనప్పుడు వాటికి ఉండే పరిసరాలు, అనేక అనుభవాలు వాటిని సంధింప చేస్తాయి, రచనలోకి వెళ్ళమంటాయి. అది ఒక అనుభవం నాకు. ముఖ్యంగా మహానగరంలో వాయుగుండం అనేది ఉందే ఆ కవిత ఇప్పుడు చదువుకున్నా కూడాను అది అనేక మహానగరాలకి వర్తిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. సో జీవిత కాలంలో ఆ ఉద్యోగం ఒకటి ముగిసిన తర్వాత మేమంతా వచ్చేసి మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చేసి రాజీనామా చేసేసాం. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో ఉపాధి వెతుక్కోవాలి కదా. అందువల్ల నేను వ్యక్తిగతంగా ఉస్మానియా యూనివర్సిటీ ఎంఏ సైకాలజీలో చేరాను. అసలు ఇంగ్లీష్ సాహిత్యంలోకి వెళ్ళవలసింది, కారణాంతరాల వల్ల ఎంఏ సైకాలజీలో చేరి చదువు ప్రారంభించాను. అయితే మరి ఆర్థిక రీత్యా కూడా ఆలంబన కావాలి కాబట్టి గోల్గడ్డ పత్రికలో పార్ట్ టైం జాబ్ చేయడం మొదలెట్టాను. కొంతకాలం తర్వాత సైకాలజీ ప్రీవియస్ పూర్తి చేసి పరీక్షలు రాసే ముందు గోల్గొండ పత్రికలో సమస్య ఏమైనా పడిందంటే 1965 నాటికే క్రమంగా ఆ పత్రిక నిర్వహణలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి తెలంగాణకి మొక్టాయమానం ఉండే ఒక పత్రిక చారిత్రకంగా అవ్యవస్థ వల్ల పాలన సరైన నిర్వహణ లేక చివరికి ఆ పత్రిక మూతపడింది. మూతపడే కాలానికి ముందు 1 సంవత్సరాల పాటు నేను సబ్ ఎడిటర్గా పనిచేశాను అక్కడ. ఆ రకంగా జర్నలిజంలో ఒక అనుభవం కలిగింది నాకు. ముఖ్యంగా గోల్గొండ పత్రికలో ఉండే పిఎస్ ఆంజనేయ శాస్త్రి లాంటి వారు నాకు ఒక రకంగా జర్నలిజం పాఠాలు నేర్పించారు. అంటే ప్రత్యేకంగా ఏ పత్రికలో అయితే నా రచనలు చాలా వచ్చాయో అదే పత్రికలో జర్నలిస్ట్గా చేరి అనుభవం పొందడం అదొక ప్రత్యేకత అనుకోండి. 65-66 నాటికి పత్రిక ఆర్థిక ఇబ్బందుల వల్ల మూతపడింది. అప్పుడు తిరిగి మళ్ళీ ఉద్యోగం వెతుక్కోవాలి నేను. సో అప్పటికే ఉపాధ్యాయుడిగా అనుభవం ఉన్నది కాబట్టి నగరంలో ఉండే కేశవ స్మారక విద్యాలయం, కేశవ్ మెమోరియల్ బాయ్స్ హై స్కూల్ అనేది హిందీ తెలుగు మాధ్యమాల ద్వారా జరిపిన స్కూలు. అది కేశవరావు కోరట్కర్ అనే ఆయన స్మృతిలో కన్నడీయులు మహారాష్ట్రను ప్రారంభించిన, అందులో తెలుగు మాధ్యమం, హిందీ తెలుగు మాధ్యమాలు అనేవి నిజాం కాలంలో మాతృభాషలో విద్యాబోధన అనే దాని పోరాటం తెచ్చుకున్న విద్యాలయం అది. ఆ విద్యాలయంలో నేను ఇంగ్లీష్ బోధించే టీచర్గా ఉద్యోగం సంపాదించుకొని అక్కడ నుండి దాదాపుగా ఇది జీవితంలో అక్కడే బిఎడ్ చేయడము 30 సంవత్సరాల పాటు అదే ఉద్యోగం. ఎయిడెడ్ స్కూల్, ఎయిడెడ్ స్కూల్ అనేసరికి మీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేప్పుడు అప్పులు తీసుకొని నానా ఇబ్బంది పడుతూ అదే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే 30 ఏళ్ల పాటు సరే మన ప్రవృత్తికి సంబంధించిన ఉద్యోగం, కావలసిన ఉద్యోగం, ఇష్టమైన ఉద్యోగం కాబట్టి ఆ
ఆ ఉద్యోగం చేస్తూ సమాంతరంగా ఉపాధ్యాయ వృత్తిలో కాకుండా ఇష్టమైనదే కాకుండా ప్రధానంగా ఉపాధ్యాయుడిగా ఒక స్వేచ్ఛ ఆర్య సమాజీయులు అంతా ఉన్నప్పటికీ కూడాను నా ఆలోచనలకు కానీ వీరి ఉద్యమం ఎప్పుడూ అడ్డు రాలేదు. విద్యాలయంలో ఎలాంటి ఆంక్షలు ఉండేవి కాదు ఆ రోజుల్లో. తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంతా వచ్చేసారు అనుకోండి. అయితే ఉద్యమపరంగా ఆ 30 ఏళ్ల కాలంలో నేను జ్వాల మేమంతా కూడాను మీకు తెలుసు చరిత్రలో అటు దిగంబర కౌర కాలం, విరసం, జనసాహితి, వీటి మధ్య కాలంలో ఏనాడు సెలవు వచ్చినా కూడా ఇంట్లో ఉండేది కాదు. ఆ సెలవులు తప్పనిసరిగా ఏదో ప్రాంతంలో పౌర హక్కుల గురించో లేకపోతే ఇతరత్రానో మేము మీటింగ్లో ఉండేవాళ్ళం. మరీ ముఖ్యంగాను 1900 విరసం స్థాపించిన తర్వాత 2-3 సంవత్సరాల కాలంలో మహాకవి శ్రీశ్రీతో పాటు ఆంధ్రదేశంలో అనేక ప్రాంతాలకి వెళ్ళి పౌర హక్కుల గురించి, అంటే రచయితను ఒక యాక్టివిస్ట్గా కేవలం కవిత్వం రచన చేయడం కాకుండా అక్షరంలో నిబద్ధుడైన కవి అక్షరంలో జీవిస్తాడు, ముందు తరాలకు నిలుస్తాడు. కానీ వర్తమానంలో తాను అక్షరంలోనే కాకుండా ఆ సమాజంతోనూ ఆ ఉద్యమాలతో మమేకం అయినప్పుడు మరింతగా అతను ప్రకాశిస్తాడు. అతని బాధ్యత నిర్వహించగలడని అనుభవం నేర్చుకోగలిగాను నేను. అందువల్ల ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి 1900 విరసం కాలంలో మేము పౌర హక్కుల ఉద్యమంలో క్రియాశీలంగా ఉన్న సందర్భం. కవితను రాస్తున్నాము, విప్లవాన్ని కోరుకుంటున్నాము. ముఖ్యంగా నక్సల్బరీ, శ్రీకాకుళం ఉద్యమాల ప్రేరణ మాలో ఉండేది. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యంగా ప్రజా ఉద్యమాల్లో భాగంగా కవిత రాయడం వల్ల 1971లో నన్ను, జ్వాల, చెరబంటాజుని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అప్పుడు వెంగళరావు హోమ్ మినిస్టర్గా ఉండేవాడు. జలగం వెంగళరావు హోమ్ మినిస్టర్, బ్రహ్మానందరెడ్డి గారు ఏమో చీఫ్ మినిస్టర్గా ఉండేవాడు. సో ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద మా ముగ్గురిని అరెస్ట్ చేసినప్పుడు అసెంబ్లీలో ఒక చర్చ వచ్చింది. ఆ చర్చలో వెంగళరావు అంటాడు హోమ్ మినిస్టర్గా, ఈ కవులు వీళ్ళంతా కూడాను వెర్బల్ నక్సలైట్స్, వీళ్ళంతా నక్సలైట్ల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు. ఎందుకంటే ప్రజల్లో వీళ్ళ విప్లవాన్ని రగిల్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేశాము అని. మీరు గమనించండి, ప్యారల్ చూడండి. చరిత్రలో భాగంగా 1971 అరెస్ట్ అయినప్పుడు ఆనాటి వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని వెర్బల్ నక్సలైట్స్ అని చెప్పి అరెస్ట్ చేసిన ఆ తర్వాత 70 నుండి 50 సంవత్సరాలు గడిచాక ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో అదే కవులు రచయిత ఏమంటారు, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అర్బన్ నక్సలైట్ అంటున్నారు. గమనించుంటారు మీరు. ఆ రకంగా వెర్బల్ నుండి అర్బన్ అయి రూరల్ రకరకాల నక్సలైట్స్ పేరుతో, అంటే ఏంటి, భిన్నాభిప్రాయం కలిగిన, ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడినా, తాను ఒక ధర్మాగ్రహంతో నిలుచున్నా, సహజంగానే వ్యవస్థీకృతమైన అధికారం నిలదొక్కునే ప్రభుత్వాలు ఉన్నాయే, అవి సహించవు ఎప్పుడు కూడా. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ ప్రభుత్వం కావచ్చు. అయినా అందువల్ల కవి, ముఖ్యంగాను నిబద్ధుడైన కవి, సామాజికంగా అవగాహన ఉండి వ్యవస్థ మార్పులో భాగమైన కవి ఉద్దీపన పొందేవాడు. సహజంగానే తాను నిరంతరంగా అతను ప్రతిపక్షంలోనే ఉంటాడు. సో ద పోయిట్ ఈజ్ ఆల్వేస్ ఏ డిసిడెంట్. డిసిడెంట్ అంటే ఏంటి, ఒక ప్రతిపక్షంలో ఉన్నవాడిగా, అంటే ప్రజల తరఫున ప్రతిపక్షం. అది అయితే జరిగిన పరిణామ క్రమంలో మీకు తెలుసు, ప్రభుత్వాలు మారిన తర్వాత, ముఖ్యంగా మా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ మీద సగం మంది కవులు రచయితలు ప్రభుత్వం ఊడిగం చేస్తూ తాబేదారులు మారిపోయిన పరిస్థితి ఈనాడు చూస్తాం మనం. అంటే సాహిత్య పరిణామాల క్రమం చూడండి. మేము పొందిన జీవిత పరిణామాలు, ఆ తర్వాత వచ్చిన ఉద్యమాలు, ఇవన్నీ కూడా తాము చెప్తున్నాను. ఇక మిత్రులారా, ప్రధానంగా సరే నా జీవితం గురించి చెప్పాను మీకు. నేను విరసం స్థాపన ఒక పెద్ద పరిణామం. దిగంబర కౌర 3 సంపుటాలు, వాటి ఆవిష్కరణలు, ఇవన్నీ కూడా చరిత్రలో భాగం. వాటి వివరాలకు నేను వెళ్ళను. ఆ 3 సంపుటాలు వచ్చిన తర్వాత 1965 నుండి 70 మధ్య కాలంలో ఆధునిక తెలుగు సాహిత్యంలో
ఒక పెద్ద అధ్యాయం అది. మేము ఆరుగురు మా బాధ్యత నిర్వహించాము. ఆ తర్వాత 1970లో ముఖ్యంగా దిగుమరి కవుల ఒక ప్రత్యేకత ఏమిటంటేను, ఆనాడు భారతీయ సాహిత్యంలో వివిధ భాషల్లోకి దిగం కవిత్వం వెళ్ళిపోవడం, అలాగే వివిధ భాషల్లో కూడా దాని సమాంతరంగా కొన్ని ఉద్యమాలు రావడం వెళ్ళిపోవడం. ఉదాహరణకి ఆనాటి సమాంతరంగా ఉండే బెంగాలీ కవిత్వంలో బూకీ పీడి, హంగ్రీ జనరేషన్ అనేది, ఆఖరి తరం కవులని ఇలా చాలా ఉన్నాయనుకోండి. వాటి వివరాలకు వెళ్ళాను నేను. అయితే శ్రీ శ్రీ షష్ఠిపూర్తి జరిగిన తర్వాత విశాఖపట్నంలో అదొక ఊపు. తర్వాత మీరు వినే ఉంటారు, కవులారా రచయిత మీరు ఎటువైపు అని విద్యార్థులు ఇచ్చిన సవాలు ఉన్నదే. అది 1970లో విశాఖపట్నంలో జరిగిన సభలో నేను జ్వాలాముఖి వెళ్ళాము. అక్కడికి ఒక పెద్ద పరిణామం, ఒక ఊపు పెద్దది. 1970 తర్వాత జూలైలో విరసం స్థాపన జరిగింది. మేమంతా ప్రముఖ పాత్ర వహించాము. 70-75 ఒక పరిణామం. ఈ 70-75 మధ్య ఎందుకు చెప్తున్నానంటేను, నేను జ్వాలాముఖి ఆ విరసంలో సంస్థాపక సభ్యులుగా ఉండడమే కాకుండా క్రియాశీలంగా ఉండి దానికి సరైన రాజకీయపరమైన సామాజికమైన అవరు కలిగి ఒక ప్రజాసంఘంగా, సాహిత్యపైన ప్రజాసంఘంగా దాన్ని నిలదొక్కుకోవాలని చేయాలి, కాపాడాలనే ప్రయత్నంలో మా ప్రయత్నాలు మేము చేశాం. మహాకవి శ్రీశ్రీ, కుటుంబరావు గారు, రావిశాస్త్రి, కాళీపతి రామారావు గారు, కేవి రమణారెడ్డి గారు, అలాంటి సీనియర్ కవులంతా కూడాను మాతో పాటు పనిచేయడమే కాకుండా స్ఫూర్తిగా నిలిచేవారు. అయితేను ఏ ప్రజా సంస్థ అయినా, ప్రజాసంఘం అయినా, ముఖ్యంగా సాహిత్యపరమైన సాంస్కృతిక సాహిత్య సంఘాలు ఉన్నాయే, అది విరసం కానివ్వండి, తర్వాత జన సాహిత్యం కానివ్వండి, ఇవి ప్రజారంగంలో పనిచేసేటప్పుడు సహజంగానే ఒక రాజకీయమైన అవగాహనకి రచయితల మధ్య రాజకీయ చర్చలు, సిద్ధాంతాల చర్చలు జరిగేప్పుడు వివిధ కోణాల నుంచి చర్చలు జరుగుతాయి, భేదాభిప్రాయాలు వస్తాయి. అయితే సంఘంగా ఉన్నప్పుడు, ప్రజాసంఘంలో ఒక సమన్వయం జరగకుండా ఆ సిద్ధాంత చర్చల్లో ఎవరికి వారుగా తమ వైఖరి, తమ దృష్టి, తమ వైఖరి లేక తమ పంధానే సరైందని అనుకున్న పక్షంలో అటు లాగే ప్రయత్నం చేస్తారు. అందువల్ల 1970-75 మధ్య జరిగిన ఒక సాహిత్య సాంస్కృతిక విప్లవ సంస్థలో మేమంతా 75 తర్వాత బయటికి రావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది అంటేను, సాహిత్యపరంగా రచయితలకి ఒక రకంగా రాజకీయమైన అనుబంధం సరే నిబద్ధత ఉండాల్సింది కాదను, కానీ ఆ రచయితలంతా కూడాను ఆ రాజకీయ పంథాకి లేక ఆ నాయకులు చెబుతున్న దానికి యథాతథంగా వారికి లోనైపోయి తమ స్వేచ్ఛను కోల్పోతే మాత్రం ఆ రచయిత లేక కవి తాను చెప్పదలుచుకుని చెప్పుకోలేదు. ఎందువల్లంటే రాజకీయ పంథ, ఆ సిద్ధాంతం ఉన్నదే, అది ఒక రకంగా ఒక అంకుశంగా నిలుస్తుంది కొంతకాలం. అందులో లోటుపాట్లు ఏవైనా తెలిసినప్పుడు రచయిత అన్నవాడు తన అవగాహన మేరకు సంస్కృతాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాడు. అయితే రచయితలు రాజకీయ పరంగా, సాంస్కృతిక పరంగా నిరంతరంగా నేర్చుకుంటూ వెళ్తాడు కాబట్టి తాను భేదాభిప్రాయాలు ఉన్న వాటిని ఏదో కొన్ని ప్రయత్నంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. అయితే 75 నాటికి మేమంతా అనంతపురం మహాసభల్లో జ్వాలాముఖి, మిగతా మిత్రులంతా చాలా మంది 25 మందివి రాజీనామా చేసి బయట రావడానికి కారణం రాజకీయ అభిప్రాయాలు అంకితం అయిపోయిన సంస్థగా నిలిచింది కాబట్టి మిగతా రాజకీయ పరిణామాల్లో అది అవకాశం ఇవ్వడం లేదనే విషయాన్ని మేము గమనించగలిగాం. ఇక 79-80 ప్రాంతంలో తిరిగి జన సాహిత్య సంస్కృతి సంస్థ ఏర్పడింది. దానికి నేను మేమంతా కూడా మళ్ళీ దాని కొత్తపల్లి రవిబాబు గారు, మిగతా మిత్రులు దివ్య కుమార్, మిగతా మిత్రులందరితో కలిసి ఆ సంస్థలో భాగస్వామ్యం పొందాం. అందుకు రంగనాయక గారు ప్రజా సాహిత్యపతి నడిపించేవారు. ఆ పత్రిక మాకు అప్పచెప్పిన తర్వాత 1980 నుండి 82 వరకు 2 సంవత్సరాల పాటు ప్రజా సాహిత్యకి నేను సంపాదకుడిగా ఉన్నాను. ఆ పత్రికని నిర్వహించడంలో ఉండే సాధక పథకాలు ఏంటో తెలుసుకున్నాను. ఉద్యోగం చేస్తూ సాయంత్రం పత్రిక చూసుకుంటూ విజయవాడలో ప్రచురణ. అయితే
ఒక సాహిత్య పత్రికని నిర్వహించడం ఎంత కష్టతరమైన పనో అనేది నేను అనుభవం తెలుసుకున్నాను. ఒక సంస్థ ఉన్నది, కార్యకర్తలు అంతా ఉన్నారు అనుకోండి, కానీ ఆ పత్రికకి సరైన పాఠక వర్గం చేరినప్పుడు, విస్తృతంగా సంఖ్యలో చందాదారులు లేనప్పుడు, ప్రకటన లేకపోతే అది ఒక పరిమిత దశలోనే మిగిలిపోతుంది తప్ప ఆశించిన తీరులో ఆ పత్రిక పరిణామం చెందదని నేను అనుకున్నాను. అది అనుభవం తెలుసుకున్నానంటే సాహిత్య పత్రికలు నిర్వహించడం చాలా కష్టమైన పని. దానికి చివరికి పత్రిక నిర్వహిస్తున్నప్పుడు సంస్థాపరంగా అది వచ్చినప్పుడు సహజంగానే దానికి కొన్ని పరిమితులు కొన్ని ఉంటాయి అనే విషయాన్ని కూడా అర్థం చేసుకున్నాను. కాబట్టి మిత్రులారా, నా జీవితంలో ఇంకా కొంత టైం ఉంది కదండి. సాహిత్య సార్ ఇంకా 10 నిమిషాలు ఉంది సార్, మాట్లాడండి. 10 నిమిషాలు కదా, ఓకే. సాహిత్యపరంగా సరే ఈ పరిణామాలను నేను తర్వాత చెప్తాను. ఈలోగా వ్యక్తిగతంగా విరసం, జన సాహితీ వీటి మధ్య పనిచేస్తూ ఉండగా వ్యక్తిగతంగా నేను దిగంబర కవులు, విరసం, జన సాహితీ వీటి మధ్య నా సాహిత్య ప్రయాణంలో నేను చాలా నేర్చుకున్నాను, కోల్పోయాను కూడా. ఏం కోల్పోయానంటే మీరు అడగొచ్చు ఏం కోల్పోయాను. 1970-80 మధ్య 10 సంవత్సరాలు దాదాపు ఒక కవిగా, ఒక రచయితగా సంస్థాపరమైన బాధ్యతను స్వీకరించి క్రియాశీలంగా చర్చలు, వాద వివాదాలు, అనేక సమస్యలు వీటి మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే ఒక ఆర్గనైజింగ్ స్థితిలో క్రమంగా నేను చూసింది ఏంటంటే, కవిత్వం రాసిన, రచన చేసిన, కథలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, కానీ ఆ దాదాపు 70 నుండి 84 ఆ 12 సంవత్సరాల కాలంలో ఒక పుస్తకం కూడా నేను ప్రచురించలేకపోయాను. నా కవితా సంపుటి ఒక్కటి కూడా రాలేదు. మిగతా వాళ్ళు పట్టించుకోలేదు. ఎందువల్లంటే ఈ సంస్థ బాధించుకున్న తర్వాత ఇతరుల పుస్తకాలు వేయడానికి, ఇతరుల బాగోలు చూడడానికి సరిపోతుంది తప్ప మన గురించి పట్టించుకోవడం ఉండదు కదా. ఆ రకంగా నేను కోల్పోయాను చాలా. ఆ తర్వాత జన సాహిత్యకు వచ్చాక సరే, ఆ తర్వాత కూడా పరిణామాలు ఉన్నాయనుకోండి. అంటే రచయితగా, కవిగా నేను గమనించింది, అనుభవించింది ఏమిటి అంటే, క్రియాశీలంగా ఉండే, ముఖ్యంగా సంస్థాపరంగా బాధ్యత పుచ్చుకొని అందులో తలమునకలైపోయి ఆ వాద వివాదం చిక్కుంటే మాత్రం అందులో తేలి రావడం చాలా కష్టం. అయితే అందులో కూడా రచయితలు, కవులు కెరీర్ దృష్టితో తన పుస్తకాలు రావడం, తన పేరు రావడం, తన ఫోకస్ చేసుకోవడం ఉన్న వాళ్ళు ఉండే ఉంటారు. వాళ్ళు తప్పకుండా ఆ ప్రయోజనం పొందుతారు. ఆ కోవు చెందకుండా నేను చాలా నష్టపోయాను ఆ రకంగా. అయితే నా సాహిత్య ప్రయాణంలో ఈ సంస్థలే కాకుండా నాకు వచ్చే ఇంగ్లీషు, హిందీ సాహిత్య మూలాలు తెలియడం వల్ల, అందులో రాయడం వల్ల దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు తిరిగాను నేను. అనేక విశ్వవిద్యాలయాలు మాట్లాడాను. కన్నడ, మహారాష్ట్ర, ఆ తర్వాత అనేక, ముఖ్యంగాను నాకు మంచి అనుభవం ఏంటంటే 1986 ప్రాంతాల్లో భోపాల్లో ఉండే భారత్ భవన్లో, అశోక్ వాజ్పేయి నిర్వహణ భారత్ భవన్లో అఖిల భారత స్థాయి కవి సభ జరిగినప్పుడు అన్ని ఆ భాషలు అక్కడ జరిగినప్పుడు 3 రోజుల పాటు భారత్ భవన్ ఒక విశిష్ట సంస్థ. ఆ రోజుల్లో అర్జున్ సింగ్ కేంద్ర మంత్రిగా ఉండేవాడు కాంగ్రెస్లో. అయితే కవులకి ఎంత స్వేచ్ఛ ఉండేదంటేను, వివిధ అభిప్రాయాలుగా అందరినీ ఆహ్వానించేవారు వాడు కదా. ఆ రకంగా భారత్ భవన్ ఒక పెద్ద ఊపు. అక్కడ నేను నా కవిత హిందీ అనువాదాలు చదవడం, అక్కడ గోష్ఠిలో పాల్గొనడం, ఇది ఒక మంచి అనుభవం నాకు. ఆ తర్వాత ఒడిశా, ఆయా ప్రాంతాలకు వెళ్ళడం, ఇవన్నీ కూడా. తర్వాత మిత్రులారా, కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఆహ్వానించినప్పుడు అనేక సమావేశాల్లో పాల్గొన్నాను. అనేక పెద్ద కవులతో కవితలు చదివాను. చివరికి 1991-94 వరకు కూడాను కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా సంఘంలో సభ్యుడిగా ఉన్నాను నేను. అప్పుడు ప్రొఫెసర్ బద్రిరాజ్ కృష్ణమూర్తి గారు కన్వీనర్గా ఉన్నారు దానికి. అదొక అనుభవం నాకు. ఎందుకంటే అప్పుడు ఆర్ఎస్ సుదర్శనం, పాండురంగారావు గారు, కె రంగనాచార్య గారు, ఈ మిత్రులందరితో కలిసి ఆ సలహా సంఘం పనిచేసేదన్నమాట. ఇక తర్వాత జీవితంలో నాకు వచ్చిన అవకాశాల్లో అమెరికాకు 2 సార్లు ప్రయాణం, ఆ తర్వాత
అందులో చైనాలో ముఖ్యంగా సౌహార్ద ప్రతినిధిగా చైనాకు వెళ్ళి ఆ చైనాలో జీవితాన్ని అక్కడి 3 మహానగరాలను చూసిన తర్వాత మేము చూసిన జన చైనా అనే పుస్తకం రాశాను నేను. ఇవి నా జీవితంలో అనేక ప్రదేశాలు తిరగడం వల్ల ఒక ప్రత్యేక కవిగా దృష్టి మరింత విశాలం కావడం, అంతే చెప్పని విశ్వజనీయత, యూనివర్సాలిటీ అనేది ఒక అలవాటింది అనమాట. ఒక ముగింపులో ముఖ్యంగా నా సాహిత్యం గురించి, జీవితంలో సాహిత్యం, జీవితం, వృత్తి అన్ని పరస్పర ఆధారితంగా ఉన్నాయి, పరస్పరంగా ఉన్నాయి. కాబట్టి ఇక నా రచనల్లో ముఖ్యంగాను కవిత్వే ప్రధానమైన ప్రక్రియగా చేపట్టినా నేను కథలు ముఖ్యంగా మీరు ఆశ్చర్యపడతారు. అసలు కవిత్వం దీనికంటే కూడా ఒక నవల రచయితగా నేను నవల రాయాలనే అభిలాషం లేదు నాకు. కారణం ఏంటంటే నేను హై స్కూల్ దాంట్లో విపరీతంగా నవలు చదివాను. ముఖ్యంగా నా కాలేజ్ స్థాయిలో సోమర్సెట్ మామ్ నా అభిమాన రచయిత. ఆయన గురించి ద యూనివర్సల్ ప్రొజెక్షన్స్ అని పెద్ద వ్యాసం రాశాను నేను. అలాగే ట్యాగోర్ వగైరా గురించి. నవల రచనలో కాకుండా చివరి కథలు 40 కథలు రాశాక నిఖిలేశ్వర కథలని ప్రచురించగలి, వాటి మంచి పేరు వచ్చింది. విశాలాంత రెండు ఎడిషన్స్ వేశారు, ఆ పుస్తకం వచ్చింది. కథా ప్రక్రియ, అనువాదాలు సరే. ఇక సాహిత్య విమర్శనా ప్రక్రియలో కూడాను నేను చదివినది, అవగాహన చేసుకున్నది, ఆయా భాషల్లో వచ్చిన పరిణామాలు తెలుగు సాహిత్యంలో ఉండేది. వీటిని ఒక రకంగా కంపారిటివ్ స్టడీస్ కింద తులనాత్మకంగా తులనాత్మకంగా అధ్యయనం చేయాలని కోరిక నాకు ఉండేది. అది ఉన్నది ఇప్పటికి కూడాను. అందువల్ల ఆ తులనాత్మక స్థాయిలో మొదటి నుండి నా విమర్శనాత్మక పుస్తకాలు కొన్ని వెలువడ్డాయి. అందువల్ల మిత్రులారా, కవిత్వము, విమర్శ, కథానిక, అనువాదాలు, ఈ ప్రక్రియలన్నింటిలో చేశాను. నవల రాస్తూ ఆగిపోయింది. ఇక అనేక విషయాలు చెప్పాలని ఇంకా చాలా ఉన్నాయి. అయితే నా 60 ఏళ్ళ సాహిత్య ప్రయాణం, జీవితానుభవాలు, పొందిన తీపి గుర్తులు, చేదు అనుభవాలు, ఇవన్నీ కలుపు ఈరోజు నేను కరోనా టైం కాబట్టి, కరోనా ఖైదీలమే గృహనిర్బంధంలో ఉన్నాం కాబట్టి అది ఒక అవకాశం కల్పించింది. అందువల్ల నిఖిల లోకం అనే నా జీవితానుభవ చరిత్ర రాస్తున్నాను. అందులో ఇవన్నీ పేర్కొంటాను. నమస్కారం. చివరికి కవితతో ఇది ముగిస్తాను. ఇది 2017లో వచ్చిన అగ్నిశ్వాసలో స్వచ్ఛమై, పునీతమై, సామాజిక సమరంలో రాటుదేలి నిర్భయాంతరంగంతో ప్రలోభాలని తొక్కిపట్టే యువ ఆగ్రహం ఒక తరం నుంచి మరో తరానికి వారసత్వంగా అనాయాసంగా అల్లుకునే అగ్నిశ్వాస. ప్రతి తరం ఆత్మయోనిలో ఉద్భవించే తిరుగుబాటు ప్రశ్న అనుశాసన పర్వం. ప్రతి తరం ఆత్మయోనిలో ఉద్భవించే తిరుగుబాటు ప్రశ్నల అనుశాసన పర్వం పుట్టి పెరిగిన ఈ మట్టిలో సాకారం చెందే సంచలనం. జ్ఞానకోశంలోంచి అవిశ్రాంతంగా లేచిపడే అశాంతి అలలు. జ్ఞానకోశంలోంచి అవిశ్రాంతంగా లేచిపడే అశాంతి అలలు సావులేని నిజం కోసం రాజీ లేని న్యాయ వ్యవస్థలో నిరంతర ప్రక్షాళనంలో ఆవహించే అజ్ఞేయ రూపాలు ఉవ్వెత్తున ఎగిసిపడే మానవ కెరటాల్లో భగ్గుమనే బడబాగ్య వేదనలు విప్లవాలు. ఉవ్వెత్తున ఎగిసిపడే మానవ కెరటాల్లో భగ్గుమనే బడబాగ్య వేదనలు విప్లవాలు.